ముస్లింలు వెనుకబాటుదారులని, మైనారిటీలని మన దేశంలో రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఈ రిజర్వేషన్ కాకుండా ఇంకా వెనుకబాటుదారులు ఉన్నారు ఇందులో అనేక వర్గాలు. అందులో పస్మాందా ముస్లిమ్స్ ఇంకా వెనుకబాటుకు గురయ్యారు కాబట్టి మళ్ళీ రిజర్వేషన్లో ఉపవాటా 10% కావాలని సుప్రీంకోర్టులో ఒకటి పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించినటువంటి సూర్యకాంత్ గారు మరొక న్యాయమూర్తి, మొత్తం ద్విసభ్య సభ్యసనం, మామూలుగానే వెనుకబాటుదారు అనేది అంటే వెనుకబాటుతనం అనేది ఒక హోదాగా చూస్తున్నాం మనం. ఆ వెనుకబాటుతనం అనేది హోదాగా ఎప్పటి వరకు చూస్తాం, ఇంకా ఎన్ని రోజులు చూస్తాం? దాన్ని ఇంకా హోదాగా చూసినన్ని రోజులు మనకు రిజర్వేషన్ కావాల్సి ఉంటుంది. పస్మాందా ముస్లింలు మాత్రమే వెనుకబాటుకు గురయ్యారా? దేశంలో ఇంకెవరో వెనుకబాటుదానానికి లేరా? ముస్లింల్లో ఓబీసీల పరిస్థితి ఏంటి? మిగతా ఓబీసీల పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా ఒక ఆర్థిక అంశంతో ముడిపడి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప రిజర్వేషన్ అంటే ఏంటది నాకు అర్థం కావడం లేదు. దీని గురించి పూర్తి వివరణ ఇవ్వండి. మిగతా దేశంలో ఎంతమంది వెనుకబాటుకు గురయ్యారో దాని గురించి కూడా వివరణ ఇవ్వండి అని సుప్రీంకోర్టు సూర్యకాంత్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఆ పిటిషన్ వరకు అయితే అటు ఇటు ఇచ్చేశారు. వెనుకబాటుతనాన్ని మనం ఇంకా హోదాగా చూసుకున్నన్ని రోజులు ఇంకా రిజర్వేషన్లు కావాల్సి వస్తుంది అన్న విధంగా. మరి అసలు ఈ రిజర్వేషన్ వ్యవస్థనే తీసేయాలి కదా. అసలు రిజర్వేషన్ వ్యవస్థను తీసేస్తే ఇప్పుడు దేశం అంతా తగలబెట్టేస్తామంటున్నారు. రిజర్వేషన్ వ్యవస్థను తీయరు. నిజంగా చెప్పాలంటే ఆర్థిక అంశాలతో కూడినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ మెజారిటీ అయినటువంటి హిందువులకి ఏంటి ఉపయోగం? ఎంతమంది పేదలు ఇంకా అలా ఉండిపోతున్నారు. హిందువులు అనే పేరుతో ఎంతోమంది పేదలు. కానీ ముస్లింల్లో బడా బాబులు కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఈ దేశం గుల్ల అయిపోతుంది. ఇది ఒక క్యాన్సర్, ఎయిడ్స్ కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది హిందూ సమాజం.